ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, జియో ఫైనాన్షియల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా M&M, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, టీఎంపీవీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ వాళ్ళ నష్టాల్లో కొనసాగుతోంది దేశీయ మార్కెట్లు, ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుందంటారు? ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి సార్ వాటి మార్కెట్ని? మార్కెట్స్ అనేది ఇప్పుడు అంతా కూడా ఎక్కువ మార్కెట్ ని ప్రభావితం చేసే అంశాలు మేము అందరూ తెలిసే ఉంటుంది. వార్, జియోపొలిటికల్ టెన్షన్స్ ఏదైతే ఉన్నాయో మనకి అదే మేజర్ అండి. సో దాని న్యూస్ బేస్ మనం మూవ్స్ చూస్తున్నాము. ఈ రోజు ఓపెనింగ్ బాగా లోలో ఓపెన్ అయింది. అయితే లో నుంచి బాగా రికవర్ అయింది. అది గతంలో కూడా లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాము 24 బిలో, అంటే 2 days బ్యాక్ 24 బిలో ఓపెన్ అయ్యి మళ్ళీ 24,000 బిలోకి వచ్చింది. కాబట్టి ఈ లెవెల్ అనేది చాలా క్రూషియల్ గా చెప్పొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏ లెవెల్ ఏంటి అవన్నీ పక్కన పెడితే తొందరగా ఈ గ్లోబల్ గా ఈ అన్సర్టనిటీ అనేది తొలగిపోవాలి. కూరగాయలు అనేది పెరగడం మన ఇండియాకి మంచిది కాదు. అదేవిధంగా మనం చూస్తున్నాం, మనకి రీసెంట్ గా లాస్ట్ 2 days గా ఈ సిఎన్జి కూడా షార్టేజ్ కావడం అనేది చాలా ఇంపాక్ట్ అనేది, చాలా ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ అనేది ఉంది. కాబట్టి ఎంత త్వరగా మనకి ఈ వార్ రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉంటుందో అది ఆగిపోయి, అంటే ప్రశాంతంగా ఉంటే, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం అనేది ఆగిపోతే ఇమ్మీడియట్ గా మన మార్కెట్స్ బౌన్స్ అవుతాయి. సో నేను ఈ రోజు అనుకోవడం క్లోజింగ్ పర్లేదు, బాగానే క్లోజ్ ఈ లెవెల్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం నెక్స్ట్ రానున్న రోజుల్లో వోలటాలిటీ అనేది కొనసాగవచ్చు. బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, వార్ అనేది అంత త్వరగా ముగిసిపోతే అంత మన ఇండియాకి చాలా చాలా పాజిటివ్ అంశంగా చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి కూడా కొంచెం నిఫ్టీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాలర్ ఉన్నారు సార్, రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. గారు నమస్తే అండి. టాటా 432 ఉన్నాయండి. జయా ఫైనాన్స్ 339 ఉన్నాయి. వాటిని ఎంచుకోవచ్చా? సంవత్సరం నుంచి ఉంచున్నాను. టాటా పవర్ ఎంతలో ఉన్నాయండి? 439. ఉంచండి, టాటా పవర్ ఉంచండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఉంచండి. ఇప్పుడు మీరు టాటా పవర్ లాంగ్ బ్యాక్ ఎప్పుడు జియో ఫైనాన్స్ అండి 339 ఉన్నాయి. టాటా పవర్ మీరు ఇప్పుడు కాదు, ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది ఆ రేటు, మళ్ళీ ఇప్పుడు బౌన్స్ అయింది. సో మీ రేటుని దాటి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు అమ్మాకండి టాటా పవర్ ని, లాంగ్ టర్మ్ వదిలేయండి. స్లోగా ఉంటుంది స్టాక్, భారీగా ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 417 అనేది లైఫ్ టైం హై అనమాట. అది దాటిందంటే నేను క్లోజర్ గా 500 ప్లస్ దాటే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి కంటిన్యూ చేయండి. ఇంకా ఫండమెంటల్స్ ఇంకా దాని గురించి ప్రత్యేకించి బాగుంటుందని చెప్పాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. జియో ఫైనాన్షియల్ విషయానికి వస్తే మీరు జియో ఫైనాన్షియల్స్ మాత్రం మీరు ఎగ్జిట్ తీసుకోవాలండి. ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. దీని మీద నేను పాజిటివ్ గా లేను. జియో ఫైనాన్షియల్స్ అయితే ఎగ్జిట్ తీసుకొని టాటా పవర్ ని కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. నా దగ్గర టీసీఎస్ 3360 ఉన్నాయి సార్. ఐఆర్ఎఫ్సి 153 ఉన్నాయి. మా సుజలాలు 52 రూపీస్ ఉన్నాయి. ఈ ప్లస్ యావరేజ్ చేసుకోవచ్చా సార్? ఇది టీసీఎస్ ఎంతలో ఉన్నాయి? 33 అదే సార్, 3360. మీకు మళ్ళీ ఆ రేటు 3360 వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. బెటర్ ఏంటంటే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. వేరే ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లోనే ఐటీ కంపెనీస్ పరిస్థితి బాగుంటలేదు, మనం పదే చెప్తున్నాము.
నేనైతే వద్దని చెప్తానండి. ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇంకా పెరగడానికి చాలా స్టాక్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకా సుజలాన్ విషయానికి వస్తే సుజలాన్ కొనుక్కోండి, ఫ్రెష్ గా కూడా కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ కి సుజలాన్ మీరు యాడ్ చేసుకోండి. టాటా కన్సల్టెన్సీ అయితే ఉంచండి. కొంచెం ఒక కొన్ని నెలల తర్వాత బెటర్ ఏంటంటే లాంగ్ టర్మ్ అయినా సరే మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఇయర్ ఎండింగ్ అట్లా మీరు ఎగ్జిట్ తీసుకోండి టీసీఎస్. నెక్స్ట్ కాలర్ వెంకట్రాయుడు చేస్తున్నారు. వెంకట్రాయుడు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. మాట్లాడండి సార్. సరే, ఎన్ఎండిసి గురించి అనుకున్నాం. ఎన్ఎండిసి ఏంటి, ఏం చేయాలి? ఎన్ఎండిసి హోల్డ్ చేస్తున్నాం సార్. ఎంతలో అండి? హలో, చెప్పండి ఎంతలో తీసుకున్నారు సార్, చెప్పండి. 85 రూపాయలు హోల్డ్ చేస్తున్నాను. ఏంటి పొజిషన్ అని కనుక్కున్నాను. ఇవి స్లోగా ఉంటాయండి, పెద్దగా వీటి గురించి మనం అంటే మీకు బాగా స్టాక్ పరంగా మంచి రిటర్న్స్ అంటే 30%, 40% రిటర్న్స్ అట్లా రావు. డివిడెండ్ ఈల్డ్ కొంచెం ఉంది, ఒక 4% ఉంది. మీకు ఇయర్ మొత్తానికి మహా అయితే ఒక 10-12% రిటర్న్స్ లాంగ్ టర్మ్ లో ఉంటే వస్తుంది. అంతకు మించి దీని నుంచి మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెద్దగా పెట్టుకోకుండా ఉండండి. అట్లా కాదు, నేను మంచి రిటర్న్స్ నాకు మోర్ దెన్ 20% కావాలి అనుకున్నప్పుడు దీంట్లో నుంచి ఎగ్జిట్ తీసుకోండి. డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉండదండి, అక్కడక్కడే స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. పెద్దగా పెరగదు, పెద్దగా తగ్గదు. మీ రిటర్న్స్ మాత్రం 12%, 13% ఇట్లా ఉంటాయి. ఇంక్లూడింగ్ డివిడెండ్ కలుపుకొని చెప్తున్నాను, డివిడెండ్ కలుపుకొని చెప్తున్నాను. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సార్ నా దగ్గర వచ్చేసి సులభంగా పొందిన డబ్బులు ఉన్నాయి సార్. ఆ డబ్బుల్ని సిఎస్ఐ లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా? ఇది లాంగ్ టర్మ్ సార్, ఒక 5 నుంచి 6 years ఉంటాను. అదే విధంగా సార్ ఈ టైంలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే 1-2 స్టాక్స్ చెప్పండి సార్. గతంలో మీరు చెప్పినన్ని బాగా రిటర్న్స్ అయితే వచ్చాయి సార్. ఇప్పుడు మీరు సులాని దీన్ని కంపేర్ చేయడం అనేది టైర్ కంపెనీ సిఎట్ ని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. బట్ సిఎట్ ని మీరు ఫ్రెష్ గా బై చేయాలనుకుంటే ఈ లెవెల్ లో కొనండి అండి, స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. సిఎట్ ని కొనుక్కోండి. ఇంకా ఫ్రెష్ గా కొనాలి, మీరు లాంగ్ టర్మ్ కి మీరు ఫ్రెష్ గా కొనాలి అనుకుంటే కొనొచ్చండి ఈ టైంలోనే. ఇప్పుడు కూడా ఏంటి అంటే అందరూ భయపడుతున్నప్పుడు, అందరూ కొనడానికి ధైర్యం చాలినప్పుడు, ముందుకు రానప్పుడు మనం కొనాలండి, అది ఇంపార్టెంట్. అంతేకాని అందరూ వెంటపడి ఇంకా పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. బట్ ఏదేమైనప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి ఈ టైంలో కొనాల్సింది ఏంటి అంటే ప్రైస్ పరంగా ఇది ఇక్కడ నుంచి కింద పడదని చెప్పడానికి ఏది లేదు. బట్ అయినా సరే మీరు అర్బన్ కంపెనీని ఒకటి కనుక్కోండి, అర్బన్ కంపెనీని కొనుక్కోండి. తర్వాత గతంలో మనం చెప్పాము నాట్కో ఫార్మా ఒకటి, దాన్ని కొనుక్కోండి. ఇట్లా ఇటువంటి స్టాక్స్ మీరు కొనుక్కోండి, లాంగ్ టర్మ్ కి బాగుండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ కరెంట్ రేట్ లో సిజీ పవర్, జిటిఎండి ఈ రెండు స్పెసిఫై చేసుకోవచ్చా లాంగ్ కోసం? సిజీ పవర్ అండి, ఇంకా జిఈటిఎండి ఓకే. రెండు కూడా మంచి కంపెనీ, రెండు మంచి కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ కొనాలనుకుంటున్నారా నాకు తెలియదు. బట్ మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఫ్రెష్ గా కొనుక్కోవచ్చు. రెండు కూడా జిఈటిఎండి మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. అదే విధంగా సిజీ పవర్ మీద కూడా పాజిటివ్ గా ఉన్నాను. బట్ మీరు చూస్తుంటే చాలా స్టాక్స్, మెజారిటీ స్టాక్స్ పడుతుంటే సిజీ పవర్ పెద్దగా పడలేదు. ఇంకా చెప్పాలంటే స్టడీగా ఇంకా ముందుకే వెళ్తుంది. అదేవిధంగా జిఈటిఎండి కూడా ఇది కూడా మీరు చూస్తే ఇది కూడా స్ట్రాంగ్ ఉంది. రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ కి లాంగ్ టర్మ్ కి బాగుండొచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి మార్కెట్స్ బాగా రివర్స్ బాగా పెరిగినప్పుడు కొంత ఇవి ఆగుతాయండి. ఈ గట్టిగా అంటే స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ఆగి ఏవైతే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఉంటే వాటర్ ర్యాలీ వస్తుంది అనమాట. సో కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు రెండు కూడా. ఎన్సీసీ క్యాంప్స్ సార్ లాస్ లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఎన్సీసీ అండ్ క్యాంప్స్, ఎన్సీసీ అగైన్ ఇది చాలా
ఈ లెవెల్లో సతాయిస్తుంది, పెరగటం లేదండి. ఉంచండి, ప్రస్తుతానికి ఎగ్జిట్ కావాలండి, ఉంచండి. ఇక క్యాంప్స్ విషయానికి వస్తే కొనుక్కోవచ్చు అండి. క్యాంప్స్ లో ఫ్రెష్ గా మీరు యాడ్ చేసుకోండి. రీసెంట్ కరెక్షన్ అనేది ఒక బయింగ్ ఆపర్చునిటీగా క్యాంప్స్ ని మీరు తీసుకోండి, యాడ్ చేసుకోండి. కాలర్ ఉన్నారు, శర్మ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అండి, చెప్పండి. సార్ ఇది 20 షేర్ ఉన్న సార్, అది 5300 షేర్ లో ఉన్నది. చాలా షేర్లు ఉన్నాయి, 460 వరకు ఉన్నాయి షేర్లు. చాలా బాగా అంటే ఎక్కువ లాస్ బుక్ చేద్దాం, 9 లక్షల రూపాయలు నష్టం పడుతుంది. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. మార్కెట్ పడేప్పుడు వందలు అది ఎక్కువైతుంది. అసలు మళ్ళీ ఆ ప్రైస్ వస్తుందంటారా, లేకపోతే ఇంకో కొన్ని పైసలు తెచ్చిపెట్టి యావరేజ్ చేద్దాము, ఒక 1000 తెచ్చుకోమని ఇప్పటికే 400 ఉన్నాయి కదా, పైన ఉన్నాయి కదా అని భయం అవుతుంది. ఏం చేయాలో చాలా బాగుంది, మంచి సహాయం చేయండి ప్లీజ్. అది అడిగారు, స్లే స్టాక్ గురించి అడిగారు, ఏ స్టాక్ గురించి అడిగారు? ట్రెండ్. మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది శర్మ గారు, మీ స్టాక్ నేమ్ అర్థం కావట్లేదు. 5300 ఉన్నది. మీరు అట్లా మీరు అసలు మీరు ఏ కంపెనీ గురించి అడిగారు? ప్రశాంత్ ట్రెంట్ అండి, ట్రెంట్. ఓకే ఓకే, మీరు ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు అంత మీరు చాలా కంగారు పడిపోతున్నారు, చాలా యాంగ్జైటీలో ఉన్నారు. ఓకే అండి. ట్రెంట్ విషయానికి వస్తుందండి. ట్రెంట్ కి ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు అంటే ఒక 1.5 year వరకు అంతా కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఆన్లైన్ ఈ కామర్స్ తో ఇటువంటి ఈ ట్రెడిషనల్ బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారీగా దెబ్బతినిపోతున్నాయి అనమాట. హైపర్ మార్కెట్స్ కావచ్చు, ఈ రీటైల్ స్టోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతినపడం అంటే గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పటికీ ఈవెన్ ఇంత కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్ ఇప్పటికీ ఎక్స్పెన్సివ్, 1,25,000 కోట్లు ఎక్స్పెన్సివ్ కంపెనీ. అయినా సరే హోల్డ్ చేయండి. మీ రేటుకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ రేట్ నుంచి ఇంకా పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి చూసేది అంటే గ్రోత్ అనేది ఉండదు కాబట్టి ఇంకా వాల్యూలో చూస్తాం. ఇనిషియల్ డేస్ లో గ్రోత్ చూస్తారు, తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత గ్రోత్ ఆగిపోతుందండి. ఇప్పుడు దీంట్లో గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే పడే కొద్ది స్టాక్ లో వాల్యూ కనపడుతుంది. అప్పుడు ఏదైనా బయింగ్ వచ్చి అంటే ఇది కావచ్చు, డిమార్ట్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకు ముందు లాగా అంటే 2020కి ముందు లాగా వీటిలో మనకి పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి వీటిలో ఏంటంటే ఎగ్జిట్ తీసుకోవాలి. ప్రస్తుతానికి ఉంచండి, ప్రశాంతంగా ఉండండి. ఈసారి కొనే ముందు కంపెనీని స్టడీ అంటే ఫ్యూచర్ ఉండాలండి. ఆ ఫ్యూచర్ విజన్ ఆ కంపెనీకి అంటే నష్టాల్లో ఉన్నా కూడా ఫ్యూచర్ బాగుంది అంటే ఉంచుకోవచ్చు. దీనికి ఏంటంటే ఫ్యూచర్ లో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ కామర్స్ నుంచి పెద్ద ఎత్తున కాంపిటీషన్ వచ్చి ఇటువంటి బిజినెస్ మోడల్స్ కి బాగా దెబ్బ ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం శేష్ గారు. నాకు మ్యాక్స్ హెల్త్ 950 రూపీస్ లో ఉన్నవి, తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 1540 లో ఉన్నవి. ఇవి కొనుక్కోవచ్చునా? ఇంకా మ్యాక్స్ హెల్త్ మీరే చెప్పండి, మీరు కొనుక్కోవాలనుకుంటున్నారా కొనుక్కోవద్దనుకుంటున్నారా? లాంగ్ టర్మ్ అండి, 950 రూపీస్ లో ఉన్నవి. అదే అవునండి. ఇప్పుడు మీరు ఎంత మార్కెట్ పడుతున్నా బాగుంది కదా, ఏ మాత్రం భారీగా పడ్డం అనేది లేదు కదా. సో మ్యాక్స్ మీరు కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ కి మన ఇండియాలో హెల్త్ కేర్ కి మీరు చూడండి, హాస్పిటల్ కి మీరు నమ్ముకుంటే ఎవరు నష్టపోరు, ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. ప్లస్ ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ లో మ్యాక్స్ హెల్త్ కి హైయెస్ట్ ఆర్పోప్ ఉంది అనమాట. అంటే యావరేజ్ రెవెన్యూస్ పర్ ఆక్యుపైడ్ బెడ్ అంటారు. దగ్గర 75-76 వేలు అనమాట ఒక బెడ్ కి ఒక రోజులో వీళ్ళు సంపాదన. కాబట్టి హైయెస్ట్ గ్రోత్ ఉంది, హైయెస్ట్ ఆర్పోప్ ఉంది. మ్యాక్స్ హెల్త్ ని కంటిన్యూ చేసుకోండి, ఎల్జీని కూడా కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కి ఎక్స్పెన్సివ్ అయినా సరే ఇప్పుడు ఉంచండి. ఇప్పుడు ఇది సీజన్ అండి, మంచి సీజన్. ఇప్పుడు నెక్స్ట్ 2-3 క్వార్టర్లు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉంచండి, 2 కూడా ఉంచండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి సార్, నా దగ్గర ఎల్ఎన్టీ ఉన్నాయి, లాస్ట్ అండ్ టర్బో 10% ప్రాఫిట్ లో ఉన్నాను. మహీంద్రా తీసుకోవచ్చు ప్రెజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం. మన ఇండియాలో ఆటోమొబైల్ లో మహీంద్రా అండ్ ఐషర్ మోటార్స్ 2 బాగా చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నాయి గ్రోత్ పరంగా.
సో M&M రీసెంట్ గా బాగా పడిందండి, జస్ట్ మ్యాటర్ ఆఫ్ డేస్ లోనే బాగా ఈ స్టాక్ లో 1 మంత్ ట్రెండ్ కనుక గమనిస్తే కంటిన్యూస్ గా 3637 నుంచి పడుతుంది. ఇంకా కొంచెం పడవచ్చేమో, బిలో 3000 రావచ్చు, మీరు కొనుక్కోండి. 2900 నుంచి స్టార్ట్ చేయండి, అంటే ఎగ్జాక్ట్ చెప్పరు కానీ బట్ బిలో 3000 అయితే మీరు స్టార్ట్ బయింగ్ అని చెప్తారు. నెక్స్ట్ కాలర్ మహమ్మద్ అలీ చేస్తున్నారు. అలీ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్ ఇది ఐటీసీ హోటల్స్, ఐటీసీ గురించి ఏమైనా చెప్తారు సార్? ఐటీసీ హోటల్స్ ఇప్పుడు 52 వీక్స్ లోలో ఉంది కదా, కొనొచ్చా సార్? ఇప్పుడు స్టేజ్ బై చేయొచ్చా? ఫస్ట్ ఐటీసీ హోటల్స్ 52 వీక్ లోలో ఉంది. ఓవరాల్ గా ఈ హాస్పిటాలిటీ అంతా కూడా బాగా ఈ మనకి అగైన్ ఇరాన్ యుఎస్ వార్ బాగా దెబ్బ పడింది. దానికి ముందు నుంచే ఇది కొంత వీక్ గా ఉందండి ఐటీసీ హోటల్స్. బట్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ తో ఉంటే మనకి మళ్ళీ ఇవన్నీ కూడా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెష్ గా కొనాలి అనుకుంటే ఐటీసీని మీరు ఆల్రెడీ 160 బిలోకి వచ్చేసింది. ఇట్లా పడుతున్నప్పుడే నేను కూడా ఈవెన్ 150 కూడా బ్రేక్ కావచ్చు. 140 బెస్ట్ బై అవుతుందండి. 140 అంటే బిలో అంటే సారీ 155 నుంచి 140 మధ్యలో మీరు అక్యుములేట్ చేసుకోండి లాంగ్ టర్మ్. సార్ జ్యోతి ల్యాబ్స్ ఐఆర్సిటిసి యావరేజ్ చేయొచ్చా ప్రజెంట్ అని అడుగుతున్నారు. జ్యోతి ల్యాబ్స్ విషయానికి వస్తే యావరేజ్ చేయొచ్చా? జ్యోతి వద్దులేండి, వద్దు. జ్యోతి ల్యాబ్స్ అయితే వద్దని చెప్తారండి. తర్వాత ఉన్న పొజిషన్ ఉంచండి, ఆ యావరేజ్ వద్దు. ఇంకా ఐఆర్సిటిసి కూడా ఉన్న పొజిషన్ ఉంచండి, యావరేజ్ అయితే వద్దు. నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. హలో నమస్తే సార్, చెప్పండి సార్. నేను ఎస్బీఐ మల్టీ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ దాంట్లో ఒక 38 లక్షలు లాస్ట్ ఇయర్ లంసం పెట్టాను సార్. లాస్ట్ ఇయర్ మార్చిలో. ఇప్పటికీ అది 3.5 lakhs మైనస్ లో ఉన్నా సార్. అది కంటిన్యూ చేయొచ్చా? లాస్ట్ ఇయర్ మార్చిలో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఒక 3.5 లక్షలు మైనస్ లో ఉన్నాను. అంటే ఎంత ఉందండి అమౌంట్ ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు 35 ఉంది సార్. 34 చిల్లర ఉంది. మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత అండి? ఇన్వెస్ట్మెంట్ 38 లక్షలు సార్. ఎస్డబ్ల్యూపీ ఎవ్రీ మంత్ 25,000 తీసుకుంటున్నాను. ఓకే, 38 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 33 ఉందా? 34 చిల్లర ఉంది సార్. ఓకే, 33. ఓకే అండి. సో బల్క్ మీరు చేశారు, -13% ఉంది. పర్లేదండి. మార్కెట్ నిఫ్టీ కూడా అంతే ఉంది కదా, -14%. సో ఉంచండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏదైనా కూడా ఏంటంటే సో అక్కడి నుంచి మార్కెట్ పెరిగి ఉంటే అది వేరే విషయము. అక్కడి నుంచి అంటే లాస్ట్ 1.5 year నుంచే మనకి ఈ పానిక్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట మార్కెట్ లో, మరి ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. ఇప్పుడు మీ ఫండ్ ఒక విధంగా చెప్పాలంటే పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తున్నట్టు. అంటే మైనస్ లో ఉన్నా కూడా పర్లేదండి, కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ కి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇటువంటి టైంలో బాగా అంటే మార్కెట్ బాగా పడుతున్నప్పుడు బల్క్ గా కమిట్ చేసుకోండి, బల్క్ గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మిగతా టైంలో మార్కెట్ బుల్ మార్కెట్ లో ఎస్ఐపి చేసుకోవాలండి. ఎస్ఐపి చేసే వాళ్ళని అందరికి కూడా ఒకటే చెప్తారు, ఆపాకండి మీరు. సో నాయిస్ వస్తుంది, ఇంకా మార్కెట్ క్రాష్ అయిపోతే ఇంకెప్పుడు పెరగవు, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయండి. ఇదే చెప్పిన వాళ్ళు 2 years బ్యాక్ మార్కెట్ పెరుగుతున్న టైంలో ఇంకా పెరుగుతాయని చెప్పారు. కాబట్టి ఏంటంటే పడుతున్నప్పుడే మనం పట్టుకోవాలి, మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కలర్ సాంబశివరావు చేస్తున్నారు. సాంబశివరావు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సాంబశివరావు గారు చెప్పండి సార్. ఓఎఫ్ఎస్ఎస్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓఎఫ్ఎస్ఎస్ ఇది రిటర్న్ ఉండదు, అంటే రిటర్న్ పరంగా పెద్దగా మీకు దీంట్లో మనం ఉండదండి. కాకపోతే ఏంటంటే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నమాట, ప్రొడక్ట్ బేస్డ్. అంటే మిగతా ఐటీ కంపెనీస్ లాగా ఇది కాదు. మిగతా ఐటీ కంపెనీస్ క్రాష్ అయినట్టు ఇది క్రాష్ కాదు, ఎందుకంటే ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నమాట. కాబట్టి ఉంచండి. కాకపోతే అగైన్ అద్భుతాలు సృష్టించి
అద్భుతంగా ముందుకెళ్ళి మీరు పెట్టిన డబ్బులు మీకు మంచి రిటర్న్స్ అయితే రావు. జస్ట్ సేమ్ రిటర్న్స్ అంటే లాస్ట్ ఇయర్ ఎలా అవుతుందో ఈ ఇయర్ కూడా కొంచెం మార్పుగా కొంచెం గ్రోత్ ఉంటూ అంతే స్టడీ గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24 లో మార్చ్ 24 లో 6373 అయితే 25 లో 6847 ఇట్లా ఇటువంటి గ్రోత్ అయితే ఇంకా దీంట్లో మనకి ఎటువంటి మార్పు ఉండదండి అంతే. కాబట్టి కొన్ని ఉంచండి ఈ స్టాక్ అయితే. ఇన్ఫోసిస్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఐటీ కంపెనీస్ ఒక పెరగొచ్చేమో కానివ్వండి, బట్ నేనైతే వద్దని చెప్తానండి. చాలా ఐటీ కంపెనీస్ కి చాలా ఇంత పడ్డాయి కదా ఇంకేమని అనుకుంటారు కానీ, బట్ ఈవెన్ రేపు పొద్దున మార్కెట్లు పెరిగినా కూడా కొంచెం బౌన్స్ అవుతాయి. 10% ఏమో పెరగొచ్చేమో మాక్సిమం పెద్ద కంపెనీస్, అంతకుమించి పెరగవండి. సో ఆ 10% కోసం చూస్తే అంటే మీ ఇష్టం అది. బట్ లాంగ్ టర్మ్ లో మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఏదో ఒక టైంలో పెట్టుకొని ఎగ్జిట్ కాకపోతే ఇంకా అది రావండి, రేట్లు పెరగవు. కాబట్టి బెటర్ ఏంటంటే ఒక ట్రేడింగ్ కోసం ట్రై చేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.